అవమానకరమైనటువంటి విషయం. ప్రపంచమంతా ముక్కును వేలేసి చూసుకునేటటువంటి విషయం. భారతదేశంలో ఉండే ప్రతి ఎయిర్‌పోర్ట్ కూడా కిటకిటలాడిపోయింది. ఆర్తనాదాలతో నిండిపోయింది. ఒకవైపు తండ్రి డెడ్ బాడీ ఉంది. తండ్రిని చూడటానికి వెళ్ళాల్సిన కొడుకు. తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. చూడటానికి వెళ్ళవలసినటువంటి కూతురు. పెళ్లి నిశ్చయమైంది. నిశ్చితార్థం కోసం వెళ్తున్నటువంటి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. ఆఖరికి ఎంత ఘోరం అంటే, నా కూతురికి మెన్సెస్ అయింది, ఒక ప్యాడ్ ఎవరైనా ఇప్పించండి అని తిరిగే ఓ తండ్రి. ఎన్ని దీనగాథలు, ఎన్ని కష్టాలు, ఎన్ని మానసిక వ్యధ. కొన్ని కోట్ల మంది ప్రజలకు మానసికంగా హింసించాం. నేటికి 5-6 రోజులు అవుతుంది. ఎందుకు? జస్ట్ ఒక CEO, ఇండిగో CEO స్టేట్మెంట్ వల్ల ఈ జరిగినటువంటి తీవ్రమైనటువంటి పరిణామం. అయితే ఇండిగో CEO ఎవరు? వాట్ రైట్స్ ఈజ్ హ్యావింగ్? ఆన్ వాట్ కెపాసిటీ ఈ కెన్ డైరెక్ట్ ద ఇండియన్ గవర్నమెంట్? 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశానికి ఆఫ్టర్ ఆల్ ఒక ఇండిగో CEO, ఒక కార్పొరేట్ సంస్థ, ఆ సంస్థకు సంబంధించిన CEO 140 కోట్ల మంది ప్రజలకి ఆదేశిస్తాడా? బ్లాక్మెయిల్ చేస్తాడా? అసలు భారత ప్రభుత్వం విమానాలు నడుపుతుందా? నాకు ఆశ్చర్యం. విమానాలకు సంబంధించిన ఒక కార్పొరేట్ సంస్థ ప్రభుత్వాన్ని నడిపిస్తుందా? అర్థం కావట్లా. దీనికి సమాధానం కావాలి. అసలు అకౌంటబిలిటీ ఎవరిది? జవాబుదారీ ఎవరు? దీనికి బాధ్యుల్ని ఎవరిని బాధ్యుల్ని చేయాలి?